హలో మై డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎ వెరీ గుడ్ మార్నింగ్. చూస్తున్నారా? ఈ ఫొటోస్ ఎక్కడ అంటే శ్రీశైలం నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడ వెయిట్ చేస్తున్నాం కదా ట్రాఫిక్ జామ్‌లో. అక్కడనమాట. అక్కడ బోర్ కొట్టి ఇలా ఫోటోసు వీడియో పెట్టాననుకుంటా నేను ఆల్రెడీ ఉమామహేశ్వరం దాంట్లో పెట్టాను. చూడండి వెనక్కెళ్ళి. ఇవి లైట్‌గా ఫోటోస్ తీసుకున్నాం అనమాట. అందుకు పెడుతున్నాను. కార్‌లోనే కూర్చొని తీసుకున్నామనమాట. బయటికి దిగలేదంటే ఏ క్షణమైనా క్లియర్ కావచ్చు కదా అన్న ఉద్దేశ్యంతోటి బయటికి దిగలేదనమాట. సరదాగా అలా తీసుకున్నాము. బయట వి సీనరీ కనిపించట్లేదు, చూస్తున్నారా? అంటే ఆ గ్లేర్‌లో కనిపించట్లేదనమాట. దీనికి సంబంధించిన వీడియోలో ఉంటుంది మొత్తం సీనరీ. చుట్టూతా సీనరీ బావుందని తీశాననమాట. అది ఉమామహేశ్వరం వీడియోలో ఉంటుంది. చూడండి తప్పకుండా. టైం పాస్‌కి ఇలా తీసుకున్నామన్నమాట. శ్రీశైలానికి సంబంధించిన ప్రతి వీడియో ఉంటుందండి. అలాగే స్థల పురాణాలు, అవి ఎందుకొచ్చాయనేవి అన్నీ కూడా ఉంటాయి. తప్పకుండా చూడండి, తెలుసుకోండి. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ కవర్ చేశామండి. నైట్ కాబట్టి శ్రీశైల దేవస్థానము కవర్ చేయలేదు. సాక్షి గణపతి దగ్గర కవర్ చేయలేదు, కానీ ఫోటోస్ మటుకు వచ్చాయండి. ఫోటోస్ మటుకు పెట్టాము. ఇక మొత్తం మైసికండి, దిండి ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, అలాగే పాలధార, ధార, పంచధార, సాక్షి గణపతి, శ్రీశైల దేవస్థానము, శిఖర దర్శనము, అలాగే శిఖర దర్శనం నుండి రిటర్న్‌లో మూలమలుపు దగ్గరున్న 3 విగ్రహాల పురాణాల్లో వాటి స్టోరీస్ అన్నీ గూడా కవర్ చేశాము. అంటే రిటర్న్‌లో వచ్చేటప్పుడు మాకు లాస్ట్‌కి ఉమామహేశ్వరం ఇన్ని కవర్ చేశామండి. శ్రీశైలం మొత్తం టూర్. ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ టూర్ ప్యాకేజ్ ఇవన్నీ గూడా చూడ్డానికి ట్రై చేయండి. ఇవి ఎన్ని రోజులు పడతాయండి? మాక్సిమం 2 డేస్ అంతే. 2, 3 డేస్. అంటే అక్కడ మేము కమలా మ్యూజియము, శివాజీ మహారాజ్‌ది అది చూడలేదు. అంటే మేము ముందు చూసున్నాం కాబట్టి